ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. ఓయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము. బోయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము. ఆదిలోన రాజ్యమేలిన చోళకాలపు రాజులం. ఆదిలోన రాజ్యమేలిన చోళకాలపు రాజులం. అగ్రకుల రక్కసి విసిరిన పంజాకు అన్యాయమైనట్టి అడవి బిడ్డలం. మర్మమెరుగని మట్టి మనుషులం. బోయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము. అడవిలో నా పెరిగితిని చెట్టు పుట్టతో మా చెలిమి. జంతువులతో సావాసం కొండ కోనలే ఆవాసం. దారి తప్పి పల్లెలకొచ్చి పేట వృత్తిని మేము మరిచి. దారి తప్పి పల్లెలకొచ్చి పేట వృత్తిని మేము మరిచి. పల్లెటూళ్ళలో దొంగలుగా నిందలెన్నో మోస్తిమి. నిట్ట నిలువునకు మిలితిమి. బోయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము. ఆంగ్లేయుల కాలంలోనే యుద్ధ వీరుల చరిత్రమాది. దారితో పిడి ఎక్కడ జరిగిన అక్రమంగా కేసులు మోస్తిమి. బ్రిటిషోని బందిఖానలో చిత్రవదలు అనుభవిస్తిమి. బ్రిటిషోని బందిఖానలో చిత్రవదలు అనుభవిస్తిమి. ఆ ముక్కను చెరిపేందుకు గూడు నిలిసిన పక్షులమైతిమి. గుర్తింపుకు దూరమైతిమి. బోయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము. ఈరబోయలు దొంగబోయలు బోయబోయలు అడవి బోయలు. పేరుకేమో బోయ కులము వేరుగా విభజించెను రాజ్యము. ఎన్నో తీర్లా మారు పేర్లు నోటికొచ్చిన కారు కూతలు. ఇల్లు తీరా మారు పేరు నోటికొచ్చిన కారు కూతలు. వృత్తి లేక వలసబోయిన కూటికి లేని బోయలము పల్లె తల్లికి సేవకులం. బోయలము గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గ్రంథం అందించిన బోయలము.
మగ పనులమై జై జై తెలుగుదేశం, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈ రోజు మన వాల్మీకి ముద్దు బిడ్డ వైపీ మన బీసీ డైరెక్టర్ కార్పొరేషన్స్ లో మనకి డైరెక్టర్ ఇచ్చినందుకు నిజంగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. మనం బీసీ గురించి వెనకబడ్డ నియోజకవర్గం అండి మంది మన వెనకబడ్డ కులం నుంచి మన బీసీలను డైరెక్ట్ గా చేసిన బాధ్యతలో మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలండి. మన వైపీ రమేష్ అన్న గారి గురించి చెప్పాలంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా, కష్టాన్ని గుర్తించగలిగిన వ్యక్తిగా, ఎవరికైనా కష్టం వచ్చిందని ఏ టైంలోనైనా ఫోన్ చేస్తే చాలు నేనున్నాను అంటూ వాళ్ళకి రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన ఎలక్షన్ మూమెంట్ లో అన్నయ్య పాత్ర ఎలా ఉందనేది అందరికీ తెలుసు. విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఒకే దానిపైకి తీసుకొచ్చిన వ్యక్తిగా అందరికి చాలా గ్రేట్నెస్ అనమాట. అంతేకాకుండా మన బీసీ కార్పొరేషన్స్ లో బీసీకి ఒక్కటే కాదు న్యాయం జరుగుతుందంటే అందరికి కుల మత వర్గ విభేదాలు లేకోకుండా అందరికీ సమన్వయం చేయగలిగిన వ్యక్తి ఎవరమ్మంటే మన వైపీ రమేష్ అన్న గారు. ఈ పదవి అందరికి దక్కడం అనేది మన వాల్మీకి నిజంగా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ రోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య ఇలాగే ఎన్నో పదవులు ఇంకా ముందుకు ఎంతో ఎత్తుతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. రాష్ట్ర ఫెడరేషన్ సభ్యుడిగా వచ్చినందుకు మన 5 మండలాల నుంచి వచ్చిన వాల్మీకి సోదరులకు నా కృతజ్ఞతలు. అలాగే మనం ఈరోజు మన అన్నకు వైపీ రమేష్ అన్నకు రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ సభ్యుడిగా అవార్డు సభ్యుడిగా వచ్చినందుకు మనము చాలా సంతోషించదగ్గ విషయము. ఈ మనకు ఎస్సీ ఎస్టీ జాబితాల్లో మన వాల్మీకిలు కూడా చేర్చేందుకు మన కళ్యాణదుర్గం నుంచి ఒక ఆయుధాన్ని అందించిన అమిలినేని సురేంద్రబాబు అన్నగారికి కూడా నేను మా వాల్మీకి సోదరిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా వాల్మీకి సభ్యులందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. మన కళ్యాణదుర్గం తాలూకా నుంచి 5 మండలాలు జరుగుతున్నారు. సభ్యులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ నమస్కారం. మన వైపీ రమేష్ గారికి మన 5 మండలాలు మున్సిపాలిటీ ప్రజల నుంచి కాంగ్రెస్ ఇట్లా పదవులు ఎవరు స్థాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు కంటే పెద్దపీట చేస్తున్న విషయమే కాదు. మన 82 నుంచి మన ఎన్టీ రామారావు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. బీసీలు ఎన్నికలు కంటే ప్రతి ఒక్క బీసీకి నేను మన పార్టీ నుంచి మళ్ళీ నయం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాను. తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా ఫండ్ కేటాయిస్తారు కాబట్టి డైరెక్టర్ గా మన ప్రాంతానికి కనీసం డైరెక్టర్ అన్నా రావాలని పట్టుబట్టి వాల్మీకి మన రమేష్ గారికి ఇప్పించారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. కాకపోతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అవార్డు జరుగుతున్నప్పుడు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లో మెంబర్గా నిలబడి మెంబర్గా గెలిచి మరి ఈ కళ్యాణి కోఆపరేటివ్ సొసైటీ కళ్యాణదుర్గం ఉంది, దాంట్లో డైరెక్టర్గా గెలిచి నేను అప్పుడు రమేష్ గారు ఇద్దరు డైరెక్టర్గా గెలిచాము. అదేమే మాకు ఫ్రీగా వచ్చిన పది కాదు, డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచిన పది, అది కూడా కళ్యాణి కోఆపరేటివ్. దాని తర్వాత అప్పుడు చైర్మన్గా రమేష్ గారికి ఇవ్వాలని ఆనాడు మన పెద్దలందరూ నిర్వహించి చైర్మన్గా చేశారు. దాని తర్వాత అప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ వార్డు మెంబర్గాను మరి అటు మాకు అవకాశం వచ్చింది. మా భార్యకి అమరబిందుకి అవకాశం వచ్చినవి మెంబర్గా నిలబడ్డారు. ఆ తరంలో మొదటిగా యువకులు గెలిచారు. రమేష్ గారికి చైర్మన్గా ఇస్తే మంచిదని ఆనాటి నిర్ణయించి చైర్మన్ పోస్టు రావడము, ఈ తెలుగుదేశం అంటే ఏమి అని కళ్యాణదుర్గం నిరూపించేదాకా ఆ రోజు చాలా మంది ముఖ్యమైన వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆనాటి మేము గత కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తున్నప్పుడు అధిగమించి సర్పంచ్
మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి ఇచ్చేదాని కోసం కృషి చేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పుకోదలుచుకున్నామంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా రమేష్బాబు గారికి ఈరోజు ఈ అవకాశం రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా గెలిచి మళ్ళీ రెండోసారి కౌన్సిలర్గా గెలిచి మరియు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలో చైర్మన్ అయినారు. కళ్యాణదుర్గం గతం చూస్తే చాలా దారుణంగా ఉండేది. ఆయన ఉండిన 2.5 ఏళ్ళు ఎంతో అభివృద్ధి కళ్యాణదుర్గం దశ దిశనే మార్చేశారు ఆ 2.5 ఏళ్ళలో. ఎందుకంటే మేము కూడా అప్పుడు ఆయన పక్క నుండి చాలా ఆ మున్సిపాలిటీ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర అయింది. ఈరోజు పట్టణంలో కూడా ఇంత సుందరీకరణంగా ఉందంటే దానికి ఆయన ఎంతో కారణము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఇందాక చెప్పిన విషయాలే కాకుండా ఇంకొకసారి అందరికీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు బలంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక వైద్య రమేష్ ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. ఆ రోజు నేను ఒక వార్డు మెంబర్గా రాజకీయాల్లో మొదలు పెట్టిన తర్వాత ఎంతో మంది సహాయ సహకారాలు వాళ్ళ తోడ్పాటు అందిస్తేనే ఒక్కొక్క వ్యక్తితో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ స్టార్టింగ్ లో ఉన్న జీవితాన్ని ఎవరో మొదలుపెట్టే జీవితం మర్చిపోకూడదు. రాజకీయాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, జీవితంలో కావచ్చు. ఒకసారి చాలా మందికి అనుకుంటుంటారు సడన్ గా రాజకీయాల్లోకి వస్తారు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళు ఇస్తారు, అట్లా మాయమైపోతుంటారు పక్కకి. కానీ మనది అలా ఉండదు. తెలుగుదేశం పార్టీలోకి మా నాన్నగారు 1996-97 అప్పుడు ఏదో జాయిన్ అయినట్టున్నారు. అప్పుడు నేను ఇంకా డిగ్రీ ఏదో చేస్తున్నాను. బీసీ గోవిందమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత 2001లో కళ్యాణంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు మా నాన్నగారు సర్పంచ్ గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ మద్దతుతో అప్పుడున్న పరిస్థితుల వల్ల ఓడిపోవడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉంది 2001లో. కానీ అప్పుడున్న ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడ్డాం ఓడిపోయిన తర్వాత. సరే మనకి రాజకీయాలు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మా నాన్నగారు తన పని తను చేసుకుంటూ ఉన్నాడు, పార్టీకి పని చేస్తూ. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులుగా దాదాపు 2-3 సార్లు మా నాన్నగారు పనిచేశారు కళ్యాణ పట్టణ పార్టీ అధ్యక్షులుగా. ఆ సందర్భంలో 2006లో సార్ పంచాయతీ ఎన్నికలు రావడంతో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇంటి దగ్గరికి మీరు గతంలో 2001లో పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి మీరు నిలబడితే కనీసం మీకు ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకు ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పేసి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే మా నాన్నగారిని సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినాను, గుర్తులేంటి నా కొడుకు నిలబెడతానని చెప్పేసి అనుకోకుండా ఆ రోజు నాకు వార్డు మెంబర్ గా తీసుకెళ్లి నామినేషన్ చేయించారు. చివరి గంట నాకు తెలిసి ఆ రోజు గుర్తుంది, సాయంత్రం 4 గంటలప్పుడే పిలుచుకెళ్లి నామినేషన్ చేయించారు. ఆ రోజు చేయించి గెలిస్తే ఖచ్చితంగా మీకు ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పారు. కానీ నామినేషన్ వేసినాము, తర్వాత ఎలక్షన్ జరిగినాయి, గెలిచాము. గెలిచిన తర్వాత మనకు టీడీపీ మద్దతుదారులు 8 మంది వార్డు మెంబర్లు గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ ఉండింది కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 9 మంది గెలిచారు. అప్పుడు 20 మంది వార్డు మెంబర్లు ఉంది. ఇంకా 3 అప్పుడు కాంగ్రెస్ పార్టీ పేపర్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి 3 గెలిచారు. అప్పుడు మన పార్టీలో ఆ 3 మీరు ఎవరు మద్దతు సపోర్ట్ తెచ్చుకుంటే వారికి ఉప సర్పంచ్ ఇస్తామన్నారు. అప్పుడు నేను కానీ మా నాన్నగారు తర్వాత కొంతమంది ప్రయత్నం చేశాం. కానీ అక్కడున్న సమీకరణ దృష్ట్యా
ఆ రోజు నాకు ఉప సర్పంచ్ రాలేకపోయింది. ఆ రోజు బాధపడ్డాం. అంటే మాట చెప్పారు కానీ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయనేది నాకు అది కొలిమెట్టులోనే ఎదురు జరిగింది అనమాట. అంటే ఎలక్షన్స్ ముందు ఇస్తామన్నోళ్ళు ఈసారి మనలోనే మనకి పోటీ పెట్టి ఈసారి వెంటనే నాకు ఇవ్వకోకుండా ఉప సర్పంచ్ అనేది మా మిత్రుడు మన శర్మాస్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. సరే ఒకవేళ 10 పోతే పోలే కానీ ఒక మంచి మిత్రుడు అయితే లభించినాడు అనుకొని సంతోషం జరిగింది 5 ఏళ్ళు. ఆ తర్వాత సేమ్ టైంలో ఎప్పుడైతే ఉప సర్పంచ్ రాలేదో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మన కళ్యాణి కోఆపరేటివ్ సెంటర్స్ లో ప్రెసిడెంట్ ఆ పదవి నీకు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆ స్టోర్ కి సంబంధించి ఆ సూపర్ బజార్ కి సంబంధించి కేవలం 4 స్టోర్లే ఉండింది అంతే, ఏం లేవు. ఆ 4 స్టోర్లు అంటే గతంలో ఒకప్పుడు బాగా ఒక వెలుగు పెరిగింది కానీ రాను రాను అదంతా సూపర్ బజార్ తీసుకెళ్లి స్టోర్ రావడంతో కేవలం 4 స్టోర్లు ఉండింది. ఆ 4 స్టోర్లకు ప్రెసిడెంట్ గా ఏం చేస్తారు కొంతమంది, అవసరమా చిన్నది కదా నీకెందుకో అది ఇది అన్నారు. అప్పుడు కొంతమంది మనల్ని సీనియర్ నాయకులు పిలిచి చిన్నదో పెద్దదో ఏదైనా ఒక అవకాశం వస్తే వద్దనకూడదు, రాజకీయాల్లో ఉండాల్సిన మొదటి లక్షణం అది. చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేయగలవా లేదా అంతే తీసుకోవాలా అని చెప్పారు. సరే అని తీసుకుని ఆ రోజు నష్టాల్లో ఉన్నటువంటి సూపర్ బజార్ లో ప్రెసిడెంట్ గా దాదాపు నేను చేసిన 5 సంవత్సరాలు దిగేటప్పటికీ అది మైనస్ ఉండేదాన్ని అన్ని పూర్తి ఖర్చులన్నీ తీసేస్తూ దాదాపు 2-2.5 లక్షలు మిగులు బడ్జెట్లోకి దాన్ని తీసుకొని వచ్చి దాని వల్ల వచ్చే ఆదాయాన్ని అలాగే చేసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మన జీవాంజల్ గారు వాళ్ళు కంటిన్యూగా అయ్యారు. అది అయిన తర్వాత మనం వెయిట్ చేస్తే ఎట్లుంటాయి పరిస్థితులు లేదా నిదర్శనం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా రాజకీయాలు ఎట్లుంటాయి పరిస్థితులు అని. మళ్ళీ లాస్ట్ విడిపోయిన తర్వాత కళ్యాణ్ మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన తర్వాత బీసీలకి మున్సిపల్ చైర్మన్ కి అవకాశం వచ్చింది రిజర్వేషన్. సరే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని మనమేమంత సీరియస్ గా ప్రయత్నం చేయలేదు కానీ చిన్నగా మొదలు పెట్టాం. సరే చూద్దామని మరి ఆ భగవంతుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ పెద్దలు అలాగే కుటుంబ సభ్యులు అందరూ ఆశీస్సుల వల్ల ఆ రోజు మున్సిపల్ చైర్మన్ కు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత అది చూసుకుంటే ముందర పెద్దది బాధ్యత కళ్యాణకు ఓటు ఇస్తాను అనేది ఆశామాషి కాదు. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ సహకారంతో ప్రయత్నం మొదలు పెట్టాం కానీ ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఇక్కడ చాలా మందికి తెలుసు. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఇందాక శ్యామి రెడ్డి గారు అందరూ చెప్పినట్టు చాలా మంది దాంట్లో సహకారం అందించారు, భాగస్వామ్యం అయ్యారు. అందరూ కలిస్తేనే అది సాధ్యమైంది. అది అయిన తర్వాత సరే 2.5 ఏళ్ళు ఇచ్చారు ఆ రోజు కానీ నాకు కానీ మన బిక్కి గోవింద పనులు కానీ తలా కాపం చేశారు పెద్దలు. అది అయిన తర్వాత 2.5 ఏళ్ళ అవకాశంలోనే నాకు చేత అంటే మనం పుట్టిన ఊరిది, మనం ఇక్కడే ఉంటాం లాస్ట్ ఇక్కడే చనిపోవాల్సిందే. మనం ఎక్కడికి పోయినా కానీ మనం ఏ విదేశాలకు పోయినా లాస్ట్ చనిపోయిన తర్వాత వచ్చి జన్మభూమి అయినటువంటి ఇక్కడే ఉండాల్సిందే కళ్యాణదుర్గంలోనే. సో మన ఊరికి ఏదో ఒకటి చేయాలి, మనమంటూ ఒక గుర్తింపు ఉండాలి, మన ఊరు బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు చాలా కష్టమైన ఈ రోడ్డు విస్తరణ అనే కార్యక్రమం చేశారు. దాంట్లో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సహకరించారు. దాంట్లో భాగంగా కంప్లీట్ అయిన వెంటనే సరే ఇక మనం పార్టీ కార్యక్రమాలు ఇంకా సరే 10 అయిపోయింది, ఇంకా ఫ్రీగా మన వ్యాపారాలు చూసుకుందాం అనుకుంటున్నట్లే పార్టీ ఈసారి గుర్తించి పార్లమెంట్ ఉపాధ్యక్షులకు అవకాశం ఇచ్చింది. సరే పార్లమెంట్ ఉపాధ్యక్షుడికి ఇచ్చిన తర్వాత మన జరిగిన ఎలక్షన్స్ లో మనం చూసాం. మన అదృష్టం మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గానికి రావడం అనేది నిజంగా చెప్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటున్నానంటే గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం ఎవరిని విమర్శించడం లేదు, వాస్తవాలు మాట్లాడుతుంది. ఎవరికైనా సరే వర్కులు ఇస్తే ఏ విధంగా కొంతమంది చేతుల్లో ఉండే వర్కులు ఏవైనా సరే కొంతమంది నాయకులు ఒక మండలంలో ఒక 2, 3, 4, 5 నాయకులు ఉంటే ఆ నాయకులకు మాత్రమే చేసుకునే వాళ్ళు ముఖ్యమైన నాయకులు, ఒక పై స్థాయి నాయకులు. కానీ ఈ రోజు ఒక్కొక్క మండలానికి దాదాపు 3 కోట్లు 2.4 కోట్లు ఫండింగ్ వస్తా ఉంటే కార్యకర్తల్లో ఎవరైతే ఎలక్షన్స్ లో కష్టపడినారో అందరినీ కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఎంతైతే చేయగలరు 3 లక్షల 5 లక్షల 10 లక్షల అట్లా చేసి వాళ్ళకి వర్కులు ఇస్తూ ₹1 కానీ ఎక్కడ గుడ్విల్ లేకుండా వాళ్ళు వర్కులు ఇస్తున్నారు ఈరోజు కళ్యాణ నియోజకవర్గంలో. మరి రెండో విషయం గతంలో మనం చూసాం. అంటే నా ఉద్దేశం ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నాడు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సబ్స్టేషన్ లో ఉద్యోగాలు కావాలంటే ఒక్కొక్కరు 8 లక్షలు ఇచ్చారో మనందరికీ తెలుసు. వాళ్ళు ఎంత బాధపడ్డారని విషయం
కానీ ఈ రోజు కళ్యాణ నియోజకవర్గంలో సబ్స్టేషన్ లో ఆపరేటర్ పోస్ట్ కావచ్చు, హెల్పర్ పోస్ట్ కావచ్చు, వాచ్మెన్ పోస్ట్ కావచ్చు, ఎక్కడా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కష్టపడిన కార్యకర్తలకి న్యాయం చేస్తా ఉన్నాడు ఒక సురేంద్ర బాబు గారు. ఇది చాలా ఆదర్శం. అంటే ఎక్కడ కానీ యువత దగ్గర, కార్యకర్తల దగ్గర, ప్రజల దగ్గర కానీ ఒక రూపాయి డబ్బు ఆశించుకోకుండా నిజమైన కార్యకర్తలకి, కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. దాంతో పాటు అంగన్వాడీలు మన ఈ మధ్య మనం చూసే అంగన్వాడీలు కానీ మనం చూసే గతంలో ఎన్నో విమర్శలు ఒక్కొక్క పోస్టుకి అంత ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారని. కానీ ఈ రోజు కళ్యాణ నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఆ సాంప్రదాయం లేదు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే సాంప్రదాయాన్ని స్వస్తి దృష్టిలో పెట్టారు మన సురేంద్ర బాబు గారు. దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన రీసెంట్ గా మనం చూసాం కేపీఎల్ పెట్టి గ్రామాల్లో కావచ్చు, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా ముందుకు పై స్థాయికి ఎదగాలనేసి ఒక ప్రయత్నంలో బాగా కేపీఎల్ పెట్టడం కావచ్చు. దాంట్లో భాగంగా డిఎస్సి ఉచిత కోచింగ్ పెట్టి ఎంతో మందికి మనం చూసాం కదా, పెట్టి క్వాలిఫైడ్ వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తూ వాళ్ళ కొడుకులో పరిస్థితులు ఆధారంగా బయటికి పోవాలని పడుతుంది. ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మాకు చాలా అవకాశం కల్పించాలంటే ఇది మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడైతే చూసామా నియోజకవర్గంలో ఎంతసేపు గెలిస్తేనే మాకెంత, మేము ఎంత ఖర్చు పెట్టాము, మేము ఎంత సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉన్న ప్రజాప్రతినిధులు చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సురేంద్ర బాబు గారు ఎంతసేపు ఎలక్షన్స్ లో గెలిచినప్పటి నుంచి, ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఈ రోజు వరకు తన సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేది అత్యధికంగా ఎదుగుతాను మన జిల్లాలో. నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకా మనకి అంత పైవకు తెలియదు. కానీ ఇక్కడ ఇటువంటి సందర్భంతో పాటు మరీ ముఖ్యంగా వచ్చే నెల డిసెంబర్ మన 13-14 తేదీలోన మెగా జాబ్ మేళా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చెప్పారు చాలా మంది ప్రచారానికి పోయినట్టు మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకున్న నిరుద్యోగులు లేవు. కళ్యాణదుర్గంలో చాలా వెనుకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారని ఒక ఆలోచనతో దాదాపుగా ఒక 150 నుంచి 200 కంపెనీలను తెప్పించేసి కేవలం ఒక 7th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళని చేశారు. ఏదో ఒకటి హౌస్ కీపింగ్ కావచ్చు, అటెండర్ కావచ్చు, ఏదో ఒక పోస్ట్ వాళ్ళకి ఎలిజిబుల్ తక్కువ స్థాయి, పై స్థాయిలో ఉంటాయి కదా, వేరే పై పెద్ద పోస్టులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరితో ఇదే ప్రజావేదికలోనే వచ్చే నెలలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపుగా దాంట్లో ఎంతమంది అన్ని మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి, కళ్యాణకు సంబంధించి అందరూ కానీ వచ్చి అప్లై చేసుకొని వాళ్ళ స్కిల్ ఏ వీటిలో అయితే నైపుణ్యత ఉండదు వాళ్ళు దాంట్లో జాబ్ తెచ్చుకునే విధంగా కృషి చేస్తున్నారు. గతంలో ఎవరు చేశారు ఇక్కడ మన కళ్యాణదుర్గంలో? కేవలం ఇప్పుడు మనం గెలిచి 5 నెలలు మాత్రమే అయింది, చాలా రోజులు కాలేదు ఇంకా. ఇప్పటికే కొంతమంది ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి విమర్శలు చేయడం కాబట్టి చేస్తున్నారు. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అనేది ప్రజలు గమనిస్తారు, పైన భగవంతుడు గమనిస్తాడు. మన నుంచి లబ్ధి పొందిన ప్రజలు తెలుస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇంకొకటి ఏం జరిగిందంటే సురేంద్ర బాబు గారు స్టార్టింగ్ లో గెలిచిన తర్వాత అడిగాడు అంతమే ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయి, ఎవరికి ఏమైనా మనం చేయాలనుకుంటున్నాం అనే చర్చలో భాగంగా నన్నుగాని అడిగితే దయచేసి మీరు పదవులకి దానికి ఉందన్నా దాంట్లోనే మనోళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడాలా, మీ ఆశీస్సుల ద్వారా వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఇంకా ఎవరికైనా సరే మనోళ్ళకి ఎవరికైనా ఉండి మిగతా వాళ్ళకి చేయదు, కానీ నేను ఇప్పట్లో పదవుల జోలికి వద్దనుకున్నానని క్లియర్ గా చెప్పాను. సరే అన్నారు. కానీ మన విజయవాడకి అనుకోకుండా వేరే పని మీద ఫోన్ చేస్తే వెళ్ళాను నేను. అంటే నేనే ఫోన్ చేస్తున్నా ఇప్పుడు ఏదో పడుతున్నారు అంటే సరే రేపు అసలు నేను ఏదో వస్తాను రా అంటే వెళ్ళిపోయాను. వాస్తవంగా వెళ్ళింది సేమ్ ఇలాగే ఎవరో నిరుద్యోగులకి సంబంధించిన విషయం పైన వెళ్ళాను నేను. ఓపెన్ చెప్తున్నా ఏదో నిరుద్యోగులకి ఏదో ఉద్యోగ అవకాశం ఉంటే మేము మంత్రి దగ్గరికి పోతే అవకాశం ఏదో పని జరుగుతుంది అంటే దానిపైన వెళ్ళాను. వెళ్ళినా వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించారు, ఆ లెటర్ రెడీ చేశారు, సంబంధించిన మంత్రి ఫార్వర్డ్ చేశారు. చేసిన తర్వాత సరే అందుకని ఆ రోజు 1953 రోజు బయలుదేరి వచ్చాం. ఎక్కడ కానీ ఈ పదవికి సంబంధించి కానీ కార్పొరేట్ సంబంధించి డైరెక్ట్ వస్తుంది కానీ ఏది చర్చ జరగలేదు మా మధ్యలో. కానీ వచ్చేటప్పటికి కళ్యాణ్కి వచ్చేటప్పటికి పేరు అనౌన్స్ అయింది. చూసే వాళ్ళకి ఏమైందంటే సపరేట్ గా రమేష్ దీనికోసం ఉపయోగించడమేమో అనుకోనేది ఒకటి కల్పించడం. కానీ వాస్తవంగా అది వచ్చేంత వరకు నాకే తెలియదు. అది వచ్చింది డైరెక్ట్. నా ఫస్ట్ డైరెక్ట్ వచ్చిన విషయం చెప్పింది మన మీసే బాబు ఫోన్ చేసి చెప్పినాడు, అన్నా నీకు డైరెక్ట్ వచ్చింది కంగ్రాట్స్ అన్నా అని. నాకైతే కొంచెం చిన్న అంటే డిసప్పాయింట్. ఎందుకంటే నేను పదవి అనేది ఇప్పట్లో ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్ గా ఉపాధ్యక్షుడిగా చేశాము. సరే ఉన్నదాంట్లో ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి ఉన్నదాంట్లో మనం ఫ్రీగా ఉందాము, మన చేతనైతే సహాయం చేస్తున్నాంలే అనేసి అనుకున్నాం. కానీ మనం కూడా కలిస్తే భగవంతుడు కలుస్తారన్నట్టు మన సురేంద్ర బాబు గారు
అలాగే మాట్లాడి ఖచ్చితంగా వాల్మీకులు వెనుకబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా దీంట్లో రమేష్ ఇస్తే కొంచెం ఖచ్చితంగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే అన్ని కాదు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. నేనైతే అడగలేదు కానీ అందుకే ఎట్లా వచ్చిన పేరని. కానీ అన్న నా మీద పెట్టిన బాధ్యతని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తాను. దానితో పాటు మన మున్సిపాలిటీ అభివృద్ధి కావచ్చు, అలాగే మిగతా కులాలందరికీ కలుపుకొని పోయి, ఎందుకంటే ఒక వాల్మీకి డైరెక్టర్ అయినంత మాత్రం వాల్మీకులకు ఒకటిగా కాకుండా మిగతా కార్పొరేషన్ లో కానీ ఇప్పుడు పరిచయాలు పెరుగుతాయి. మన దాంట్లో కొంతమందికి ఇంకా ఒక కుటుంబం వచ్చింది మన నీలాస్వామి గారికి, మిగతా కార్పొరేషన్ లో రాలేదు. సో మనం ఒక డైరెక్టర్ లో ఉండడం వల్ల పరిచయాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా కమిటీ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, కుటుంబాల తర్వాత యాదవ్ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ వీళ్ళందరితో కానీ అవకాశం అయితే మన సుధీర్బాబు గారి ద్వారా మాట్లాడి వాళ్ళకని మనకి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే కదా వాళ్ళకి ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ఒక చిన్న అవకాశం అనుకునేసి దీన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఒక కులానికే పరిమితం కాకోకుండా మన అందరికీ అన్ని కులాల వారికి తగిన విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పూర్తిగా అభివృద్ధి పట్ల ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గా, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే సుధీర్బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మమ్మల్ని గానీ ఎంతో ఎంతో భాగస్వామ్యం చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పెద్దలకు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా రావడం అనేది చాలా చిన్న పదవి కాదు, చాలా పెద్దది. చాలా మంది అనుకుంటుంటారు డైరెక్టర్ పదవి ఏంటి అని. గతంలో ఈ పదవికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు స్వర్గీయ సీనియర్ నాయకులైనటువంటి గోల బాదనమామ గారు చేశారు అప్పట్లో. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది పదవులు వచ్చాయి, మనం చూసాం. మరి ఆ పదవులకు వాళ్ళు న్యాయం చేశారా లేదా అనేది అది ప్రజలు తెలుసు, వాళ్ళ గురించి మనం మాట్లాడ ప్రస్తుతం. కానీ ఈ రోజు తర్వాత అదే స్థాయిలో గోల బాదనమామ గారు చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్ర స్థాయిలో అదే పదవిలో నాకు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ గురుతర బాధ్యత అంటే గతంలో నేను కేవలం మున్సిపల్ చైర్మన్ గా చేశాను, తర్వాత పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా చేశాను. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేది చాలా పెద్ద బాధ్యత తప్పు చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ పదవికి కానీ న్యాయం చేస్తూ, అలాగే కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళంటిని పూర్తిగా వెనుకబడిన వాల్మీకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వాల్మీకులు ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. మీరు చూశారు గత ఎన్నికల్లో ఆపోజిట్ గా వాల్మీకి సంబంధించిన వ్యక్తిని కావాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ బరిలో అప్పటి వైసీపీ పార్టీ నిలబెట్టాం. కానీ మేము కేవలం పార్టీకి నిబద్ధతగా ఉంటాము, నమ్మకంగా ఉంటామనే ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఎక్కువ మంది ఉన్నా కానీ అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాల్మీకులు. దానికి గుర్తింపుగానే కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఒక సంకేతంగానే ఈ రోజు నాకు ఈ పదవి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. దానికి ఖచ్చితంగా నిబద్ధుడై ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వంపు చేయకుండా పూర్తి స్థాయిలో వాల్మీకి కార్పొరేషన్ ద్వారా పేద బడుగు బలహీనంగా ఉన్నటువంటి వాల్మీకులందరికీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.